అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తొలి ఏకాదశిని పురస్కరించుకొని దేవాలయాలు మొత్తం కిటకిటాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా స్వామివారిని దర్శించుకోవడానికి కూడా క్యూ కట్టిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఆ సంవత్సరంలో మొదటి పండుగ తొలి ఏకాదశి పండుగ వస్తుందో, ఏకాదశి పండుగ తర్వాతనే అన్ని పండుగలు వస్తున్న క్రమంలో కూడా ప్రజలందరూ వచ్చి కూడా ఇక్కడ స్వామివారిని కూడా వేడుకుంటున్న పరిస్థితి ఉంది, దర్శించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం రామాలయంలో ఉన్నాం. రామాలయంలో కూడా ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి కూడా ఆ స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. చాలా విశిష్టత ఉన్నది, తొలి ఏకాదశికి విశిష్టత ఉంది. అందుకని ఇక్కడికి వచ్చి కూడా చేసుకుంటాం అనుకున్నాం. ప్రస్తుతం మనతో కొంతమంది భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, తొలి ఏకాదశి ఆ ప్రత్యేకత ఏంటి? తొలి ఏకాదశి అంబరీషుడు ఒక పొద్దుండి చేసిన పూజకు తొలి ఏకాదశి నాడు శ్రీమన్నారాయణ యోగ నిద్రలోకి పోతాడు. దానివల్ల మనం భగవంతుని ధ్యానం చేసుకోవడం వల్ల మనకు ముక్తి మోక్షం కలుగుతుంది. మన పిల్లలకు శ్రీరామ రక్ష చదువు శాస్త్రం వస్తుంది అనేది మనం నమ్మకంతో చేస్తాం. మనం వైకుంఠ ఏకాదశికి, ముక్కోటి ఏకాదశికి, తొలి ఏకాదశికి ఇప్పుడు పాండలాపురంలో తొలి ఏకాదశికి అక్కడ పాండురంగడు రుక్మిణీదేవికి పూజ చేస్తారు. అక్కడ ప్రతి ఒక్కరు వస్తారు. అక్కడ మనం ఆ ఊరికి పోయి నిద్ర చేసినా చాలని పోతారు అన్నట్టు. దర్శనం కాకపోయినా కానీ ఆ భక్తితోటే మనం ఇక్కడికి కూడా వస్తాం అన్నట్టు. ప్రత్యేకత విష్ణుమూర్తి 4 నెలలు అంటే పాన్పు మీద పడుకుంటాడు. కార్తీక మాసంలో ఏకాదశి రోజు ఆ రోజు నిద్రలేస్తాడు. అందుకోసం ఈరోజు ప్రత్యేకంగా ఎక్కువ పూజలు చేస్తుంటారు. మేము ఎప్పటి నుంచో వస్తున్నామండి. తొలి ఏకాదశి రోజు మంచి జరుగుతుందని. ఇది ఫస్ట్ స్టార్టింగ్ హిందూ ఫెస్టివల్లో కాబట్టి ఈరోజు విష్ణుమూర్తికి మేము దర్శనం చేసుకున్నట్టయితే అందరికీ మంచి జరుగుతుందని వస్తున్నాం. ఉదయం నుంచి కూడా దేవాలయాలు మొత్తం కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? అన్ని ఏర్పాట్లు బాగున్నాయి, మంచిగా ఉన్నది. భక్తులు కూడా బాగా వస్తున్నారు. ఇక్కడ మంచి పూజలు జరుగుతున్నాయి, మంచిగా జరుగుతుందండి. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. రైట్, మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని దర్శించుకోవడానికి కూడా వస్తున్న పరిస్థితి. ఇక్కడ ఏదైతే ఆ కొబ్బరికాయలు కొట్టే క్రమంలో కూడా ఇక్కడ అందరూ కూడా వచ్చి ఆ స్వామివారికి కోరికలు సమర్పించుకొని కూడా దర్శించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మనం ఇటు సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆ టెంపుల్ ఉంది. అందులో కూడా భక్తులు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. మన హిందూ ధర్మశాస్త్రంలో దీనికి విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఈరోజే శ్రీ మహావిష్ణువు శయన స్థితికి వెళ్తారని, 4 మాసాలు శయన స్థితిలో ఉంటాడని, దీనికి శయన ఏకాదశి అని, తొలి ఏకాదశి అని పేరు. ఇదే ఏకాదశిని హిందువులందరూ చాలా భక్తి శ్రద్ధలతో దేవాలయాలకు వెళ్ళి దైవ ప్రార్థన చేసి తమకు అనుకూలమైనటువంటి జీవనాని కోసం ప్రార్థించడం జరుగుతుంది. రైట్, మరికొంతమంది మహిళా భక్తులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, తొలి ఏకాదశి విశిష్టత ఏంటి? మేడం ఎట్లా జరుపుకుంటుంటారు మేడం? ఈరోజు తొలి ఏకాదశి కదండి, విష్ణువుని పూజిస్తారు. ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామాలు, భగవద్గీత, తర్వాత విష్ణు స్తోత్రము, నారాయణ స్తోత్రము ఇవన్నీ చదువుకోవాలి. చాలా మంచిది. భగవంతుని ప్రతిరోజు కూడా నామమే స్మరిస్తుండాలన్నమాట. విష్ణు సహస్రనామాలు, విష్ణువుని ఎప్పుడు నమో నారాయణ అనుకుంటూ మనసులో ఎప్పుడు జపం చేసుకుంటూ ఉండాలి. చాలా ప్రత్యేకత, మనకు మంచి జరుగుతుంటుంది. ఇక ఈ రోజు తొలి ఏకాదశి అంటే ఈ రోజు పండుగలు స్టార్ట్ అవుతాయి. ఈ రోజు ఇక శ్రావణ మాసం వస్తుంది కదా, పండుగలన్నీ సందడిగా ఉంటుంది. దేవాలయాలన్నీ ఇక ఫుల్ సందడిగా ఉంటాయి. బాగుంటుంది. ఎన్ని గంటలకు వచ్చారు మేడం? మేము వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అవుతున్నట్టుంది అంతే. కానీ ఇక 3 గంటలకు లేచి అయితే పూజ అయితే చేసుకున్నాము. చేసుకొని ఇప్పుడైతే వచ్చినాము. ఇక కాసేపు కూర్చొని పోదామనేసి ఉన్నాం ఇక్కడ. తొలి ఏకాదశి అనేది హిందువులకు చేసుకునేటువంటి ప్రథమ పండుగ. ప్రతి సంవత్సరం ఈ తొలి ఏకాదశి అనేది మరి హిందూ బంధువులందరికీ కూడా ఒక పవిత్రమైన పండుగ. ఈ పండుగతోనే మిగతా పండుగలు అనేవి ప్రారంభమవుతాయి. కాబట్టి దీన్ని పవిత్రంగా చేసుకోవడం జరుగుతుంది. అనేక మంది దేవాలయాలకు వెళ్ళి నారాయణ స్వామిని దర్శనం చేసుకొని మరి ప్రత్యేకంగా ఉపవాసాలు ఉండటం జరుగుతుంది. కొంతమంది మరి దేవాలయాలకు వెళ్ళి దేవుడిని దర్శించుకొని మరి పవిత్రమైన పండుగ దీన్ని భావించడం జరుగుతుంది. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా పవిత్రంగా చేసుకునేటువంటి ఈ పండుగ తొలి ఏకాదశి అని చెప్పవచ్చు. రైట్, మొత్తంగా తొలి ఏకాదశి మీద ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే తొలి ఏకాదశి ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం కూడా తొలి ఏకాదశితో కూడా అన్ని పండుగలు ప్రారంభమవుతున్న క్రమంలో కూడా తొలి ఏకాదశి ద్వారా ఆ టెంపుల్ గుళ్ళకు వచ్చి కూడా ఆ భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని కూడా పూజలు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి దేవాలయాలు మొత్తం కిటకిటలాడుతున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.